ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా అనుకున్నావా, నా జీవితం ద్వారా దేవుని నామాన్ని నేను మహిమపరుస్తున్నానా లేదా? నా జీవితం ద్వారా దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదా? నా క్రియల ద్వారా దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అని ఎప్పుడైనా నీకు నువ్వు ప్రశ్న వేసుకున్నావా? గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ద్వారా సంతోషంగా ఉండాలి అంటే, దేవుని నామాన్ని నీవు మహిమపరచాలి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఉండడము చాలా ముఖ్యము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నీవు ఏ విధంగా ఉన్నావు అనేది నీవు ఒక్కసారి ప్రశ్నించుకుంటే నీకే జవాబు అనేది వస్తుంది. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నీవు గుర్తుపెట్టుకో, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా నీవు మహిమపరచవచ్చు. ఎందుకని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు, పాపాన్ని అసహించుకుంటావు. నువ్వు ఒకవేళ పాపాన్ని అసహించుకోకుండా ఈ లోకంలో నువ్వు కలిసిపోయి ఉన్నట్టు అయితే నువ్వు దేవుని నామాన్ని ఎప్పుడూ మహిమపరచలేవు అని అర్థం. కాబట్టి ఈరోజు నువ్వు లోకానికి దూరంగా ఉండి పాపానికి దూరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుని నామాన్ని నువ్వు ప్రతిరోజు మహిమపరుస్తున్నట్టే. ప్రతిరోజు మనము ప్రార్థన చేసుకోవడము వలన, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం గడపడము వలన మనము దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. దేవుని సన్నిధి అంటే చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలి, చర్చిలోనే సమయం గడపాలి అని కాదండి. దేవుని సన్నిధి అంటే నువ్వు ప్రతిరోజు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తావో అది దేవుని సన్నిధి. నువ్వు ఎక్కడుండి ప్రతిరోజు బైబిల్ చదువుతావో, ప్రార్థన చేస్తావో అది దేవుని సన్నిధి. కాబట్టి ప్రతిదినము దేవుని నామముని మనము కనపరచాలి. అలా దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు మన ద్వారా సంతోషిస్తాడు, దేవుడు మన ద్వారా ఆనందంగా ఉంటారు. సో ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము మన ద్వారా దేవుడు సంతోషంగా ఉన్నారు అంటే అది ఎంత గొప్ప ధన్యత, అది ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితాల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాము. ప్రయత్నం కాదండి, ప్రతిరోజు పోరాడాలి. ప్రయత్నం చేయడము అంటే మామూలు ప్రయత్నం కాదు. ఎందుకంటే మనము పోరాడేది శరీరులతో కాదు, చీకటి సంబంధులతో, చీకటి శక్తులతో మనం పోరాడాలి దేవుని నామాన్ని మనము మహిమపరచాలి అంటే. కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచడం అంటే ఆషామాషి కాదు, అది చిన్న విషయము కాదు. కాబట్టి దేవుని నామాన్ని మనము మహిమపరచాలి అంటే ప్రతిరోజు మనం పాపానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజు మనము దేవునికి దగ్గరగా జీవిస్తేనే పాపం నుండి మనము దూరంగా వస్తాము. కాబట్టి ప్రతిరోజు దేవుని నామాన్ని ఏ విధంగా మహిమపరచాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏ విధంగా గడపాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి అని ముందుగానే మనము ప్రార్థన చేసుకుంటూ దేవునితో సిద్ధపాటు కలిగి ఉందాం. కాబట్టి దేవుడి యొక్క చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.